ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా యుద్ధాల అశాంతి నెలకొంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాస్త మరుగున పడింది. ఇరాన్పై అమెరికా యుద్ధం, అంతకుముందు ఇజ్రాయెల్, ఇటు పాలస్తీనా మిలిటెంట్లు హమాస్పై, లెబనాన్కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్లపై యుద్ధం ప్రకటించడం వల్ల గ్లోబల్ హెడ్లైన్స్లో ఈ వార్తలే ప్రముఖంగా కనిపించాయి కూడా. మరి రేపో మాపో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తే తదుపరి రష్యా లక్ష్యం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే పలువురు అంతర్జాతీయ నిపుణుల అంచనా ప్రకారం రష్యా మిలిటరీ పరంగా బలహీనపడ్డా మరింత రెచ్చిపోయి యూరోప్తో పాటుగా నాటోను సవాలు చేస్తోందని చెబుతున్నారు. అమెరికా జాతీయ నిఘా విభాగంలో రష్యా, యురేషియా వ్యవహారాల మాజీ జాతీయ నిఘా అధికారి యూజిన్ రుమార్ యూరోప్లో రష్యా భవిష్యత్ ప్లాన్ గురించి జర్మనీ మీడియాతో వివరించారు. ఆ వివరాలేంటో చూద్దాం. యుక్రెయిన్తో రష్యా యుద్ధం ముగిసిన తర్వాత పుతిన్ వెంటనే తన ఫోకస్ యూరప్పై పెట్టే అవకాశాలున్నాయి. యూరప్ భద్రతకు పుతిన్ పెను సవాల్గా మారబోతున్నాడు. మరి యుక్రెయిన్తో యుద్ధం ఎలా ముగిసినప్పటికీ రష్యా మాత్రం యూరప్కు పెను ముప్పుగా పరిణమించబోతోందని యూజిన్ రూమర్ చెప్పుకొచ్చారు. వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరి 24, 2022న అనవసరంగా యుక్రెయిన్పై కయ్యానికి కాలు దువ్వాడు. ఇక పుతిన్ వాదన విషయానికొస్తే యుక్రెయిన్తో తనకు ముప్పుందని బుకాయించి దండయాత్ర చేశాడు. యుక్రెయిన్ పూర్తిగా రష్యాపై ఆధారపడేలా చేయడమే పుతిన్ లక్ష్యం. అక్కడ కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసి తన పబ్బం గడుపుకోవాలనేది రష్యా అసలు లక్ష్యంగా చెబుతున్నాడు యూజిన్ రూమార్. అయితే యుక్రెయిన్తో పోల్చుకుంటే యూరప్ అతిపెద్ద దేశం. దాన్ని కబళించడం అంటే అంత తేలిక కాదనేది పుతిన్కు కూడా తెలుసు. కాగా యుక్రెయిన్కు అండగా యూరప్ నిలవడంతో గత 5 ఏళ్ల నుంచి యుక్రెయిన్పై యుద్ధం చేస్తున్న ఆయన యుక్రెయిన్ను పూర్తిగా లొంగదీసుకోలేకపోతున్నాడు. ఇక యుక్రెయిన్కు అండగా యూరప్ నిలవడంతో ఆయన యుక్రెయిన్ అంతు చూడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో యూరప్ కూడా రాబోయే ముప్పును పసిగట్టి పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకుంటోంది. ఇక క్రెమ్లిన్ అసలు లక్ష్యం మాత్రం యూరప్ను తమ అదుపులో తీసుకోవాలని పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సింది, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ మొండివాడు. ఓటమిని అంత తేలికగా అంగీకరించే వ్యక్తి కాదు. గత 5 ఏళ్ల నుంచి యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్నా ఆయన మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. లక్షలాది మంది సైనికులను కోల్పోయాడు. బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోయినా ఆయన మాత్రం ఎక్కడా వెనకడుగు వేసిన దాఖలాలు లేవు. ఇక ఆయన చెప్పేదేమిటంటే యుక్రెయిన్ యూరప్ చేతిలో పావుగా మారింది, వారి కబంధ హస్తాల నుంచి విడిపించడానికి తాను పోరాటం చేస్తున్నానంటూ తప్పుడు వాదనలు వినిపిస్తున్నాడు. యుక్రెయిన్పై యుద్ధానికి దిగి ఆయన పెద్ద పొరపాటు చేశాడు. ఎక్కడో ఆయన లెక్క తప్పింది. మరి రష్యా యూరప్ను ఎందుకు ఆక్రమించుకోవాలనుకుంటోంది అంటే రష్యా మూలాలు కూడా యూరప్లోనివే. రష్యా గొప్ప విజయాలు, అపజయాలు కూడా యూరోప్లోనే సంభవించాయి. కాగా రష్యన్లు తమను తాము యూరోపియన్లమని గర్వపడతారు. అదే సమయంలో వారు ఆసియా వారిని చులకనగా చూస్తారు. ఇక చరిత్రలోకి వెళ్తే రష్యా వాణిజ్యం మొత్తం యూరోప్తోనే జరిగింది. అయితే ఇటీవల కాలంలో పుతిన్ ఆసియా వైపు ఫోకస్ పెట్టాడు. చైనాతో పాటు ఇండియాతో వాణిజ్య సంబంధాలు పెంచుకున్నాడు. కాగా 2014లో రష్యా చట్ట వ్యతిరేకంగా యుక్రెయిన్లోని క్రిమియాను రష్యాలో విలీనం చేసుకున్నాడు. దీంతో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అటు తర్వాత 2022లో యుక్రెయిన్ను కబళించడానికి యత్నించాడు. కాగా గతంలో రష్యాపై యూరప్ 2 ప్రాణాంతక దండయాత్రలు చేసింది. 1812లో నెపోలియన్, 1941లో హిట్లర్ ఇద్దరు యూరప్ నుంచి వచ్చి రష్యాపై దండయాత్ర ప్రారంభించారు. కాగా మొదటిది పారిస్లోని రష్యన్ సైనికులతో ముగియగా రెండవది బెర్లిన్లో ముగిసింది. ఈ రెండింటిని రష్యన్లు తమ చరిత్రలో అతిపెద్ద గొప్ప విజయాలుగా కీర్తించుకుంటారు. ప్రస్తుతం పుతిన్ చేసిన పొరపాటుకు యూరోప్ మొత్తం అభద్రతకు గురవుతోంది. రష్యా వద్ద కూడా అణ్వాయుధాలున్నాయి. జాతీయ భద్రత కోసం ఈ అణ్వాయుధాలను ఉంచుకున్నామని రష్యా చెబుతోంది. కాగా సోవియట్ యూనియన్ 1949లో మొట్టమొదటిసారి అణ్వాయుధాన్ని పేల్చి అమెరికాకు గట్టి సవాల్ విసిరింది. మీకు పోటీగా తాము అణ్వాయుధాన్ని పేల్చగలమని హెచ్చరించింది. దీంతో అణ్వాయుధాల్లో వాషింగ్టన్ ఆధిపత్యానికి రష్యా గండి కొట్టింది. ఇక నాటో దేశాలకు తమ వద్ద అణ్వాయుధాలున్నాయంటూ రష్యా బెదిరించడం మొదలెట్టింది. తీరా చూస్తే సాంప్రదాయ యుద్ధ రీతిలో యుక్రెయిన్ చేతిలో రష్యా భారీగా నష్టపోతోంది. దీని ఫలితంగా ఇక రష్యా భవిష్యత్తులో యూరప్పై యుద్ధం చేయాలంటే అణ్వాయుధాలను ఉపయోగించాలనే ఆలోచనలో ఉంది. ఇక వాషింగ్టన్ విషయానికొస్తే అణ్వాయుధాలు లేని దేశాలు, ఉదాహరణకు యుగోస్లావియా, ఇరాక్, లిబియా ప్రస్తుతం ఇరాన్తో యుద్ధం చేస్తోంది. ఉత్తర కొరియా వద్ద అణ్వాయుధాలున్నా వాటి జోలికి అమెరికా పోవడం లేదు.
ప్రస్తుతం యుద్ధ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఇది బాగా అనుభవంలోకి వచ్చింది. యుక్రెయిన్ డ్రోన్లతో పాటు మిసైల్స్ తో రష్యా సైనికులను అడుగడుగున అడ్డుకుంటూ వస్తోంది. ఇక రష్యా విషయానికి వస్తే అత్యాధునిక సాంకేతిక రంగంలో బాగా వెనుకబడిపోయింది. పాత తరం యుద్ధ తంత్రాలు ఇప్పుడు పనిచేయవు. అత్యాధునిక సాంకేతిక పరమైన యుద్ధ తంత్రాలు మాత్రమే పనిచేస్తాయి. యుక్రెయిన్ యుద్ధం ముగిసిన తర్వాత రష్యా తమ మిలిటరీకి ఆధునిక యుద్ధ తంత్రాలపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి రష్యా అదనంగా బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇక యుక్రెయిన్ యుద్ధంలో రష్యా పెద్ద ఎత్తున సైనికులను కోల్పోయింది. దీంతో పుతిన్ తన మిత్రుడు ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ తో మాట్లాడి యుక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులకు అండగా ఉత్తర కొరియా సైనికులను పంపాలని కోరాడు. దానికి కిమ్ అంగీకరించడం జరిగిపోయింది. అయితే రష్యా సైనికులు తెలివిగా కిమ్ సైనికులను ఫ్రంట్ లైన్ కు పంపించారు. వారికి అత్యాధునిక యుద్ధాల మెలకువ గురించి పెద్దగా తెలియదు. దీంతో వేల సంఖ్యలో కిమ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా యూరోప్లోని కొన్ని దేశాలు రష్యా నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నాయి. ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్ యూరోప్లోని మిత్ర దేశాలను హెచ్చరించాడు. ఇక కళ్ళు తెరవండి, రష్యా నుంచి ఎప్పుడో ఒకప్పుడు మనకు ముప్పు తప్పదు, వెంటనే మనం కూడా సన్నాహాలు చేద్దామని పిలుపునిచ్చారు. ఇక యూరప్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అమెరికాపై నమ్మకం పెట్టుకుంది. ప్రస్తుతం ఆ నమ్మకం పూర్తిగా సడలిపోయింది. ఇక యూరోపియన్ దేశాలు వెంటనే తమ డిఫెన్స్ బడ్జెట్ను పెంచుకున్నాయి. యూరోపియన్ దేశాల రాజధానులు రష్యా నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎలా అడ్డుకట్ట వేయాలనే అంశంపై డిబేట్లు పెట్టుకుంటున్నాయి. ఇక రష్యా విషయానికి వస్తే 1990వ దశకంలోనే దివాలా తీసింది, అస్తవ్యస్తంగా తయారయ్యింది. ప్రస్తుతం పుతిన్ ఆ కసితో ఐరోపాను ముక్కలు చెక్కలు చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి యుక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. మరి పుతిన్ యూరోప్ యుద్ధానికి ఎప్పుడు శ్రీకారం చుడుతాడో తెలియదు. అయితే అంతర్జాతీయ నిపుణులు యూరోప్ను పుతిన్ ముక్కలు చెక్కలు చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడని చెప్పినా గత 5 ఏళ్ల చరిత్రను తిరిగేస్తే యుక్రెయిన్ యుద్ధంలో రష్యా అడుగడుగున అడ్డంకులు ఎదుర్కొంటోంది. గత 5 ఏళ్ల నుంచి సైనికులు యుద్ధ రంగంలో బాగా అలిసిపోయారు. తమ కుటుంబాలను చూడాలని వారు కోరుకుంటున్నారు. ఎన్నాళ్లని యుద్ధాలు చేయాలని వారు విసిగిపోతున్నారు. యుద్ధం పట్ల వారిలో ఆసక్తి సన్నగిలింది. మరోపక్క ఈ యుద్ధం ముగిసిన యూరోప్పై యుద్ధానికి కొత్తగా వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి బిలియన్ల కొద్ది డాలర్లు కావాలి. ఇప్పటికే ఈ యుద్ధంలో రష్యా ఇటు ఆర్థికంగా మిలిటరీ పరంగా భారీగా నష్టపోయింది. భారీ మొత్తంలో వనరులు సమకూర్చుకోవాలంటే మరోపక్క అమెరికా ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. ఇక రష్యా వద్ద చమురు పుష్కలంగా ఉన్నా కొనుగోలు చేయడానికి ఏ దేశం ముందుకు రావడం లేదు. కేవలం ఒక్క చైనా తప్పించి ఇక రష్యాకు అండగా నిలిచేది చైనా, ఉత్తర కొరియా మాత్రమే. మరి యుక్రెయిన్తో గత 5 ఏళ్ల నుంచి చేస్తున్న యుద్ధం మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడంతో ఆయనలో అసహనం పెరిగిపోయింది. యుక్రెయిన్కు అండగా యూరప్ ఉందన్న కక్షతో ఏదో ఒక మంచి ముహూర్తం చూసి యూరప్ దాడి చేసినా మరి యుక్రెయిన్తో గత 5 ఏళ్ల నుంచి చేస్తున్న యుద్ధం మాత్రం ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడంతో ఆయనలో అసహనం పెరిగిపోయింది. యుక్రెయిన్కు అండగా యూరప్ ఉందన్న కక్షతో ఏదో ఒక మంచి ముహూర్తం చూసి యూరప్పై దాడి చేసే రకం పుతిన్. మరి వెస్టర్న్ ఎనలిస్టులు చెబుతున్నట్లు యూరప్పై ఎప్పుడు తెగబడతాడో వేచి చూడాల్సిందే.